నర్సాపురం నియోజకవర్గంలోని డిసెంబర్ 1వ తేదీన కాపు వన సమారాధన మండలంలోని సీతారాంపురం పంచాయతీలో గల కొండవీటి వారి తోటలో నిర్వహించినట్లు ఆ సంఘం ప్రతినిధులు తెలిపారు. స్థానిక తెలగ కన్యా మండపంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కోటిపల్లి సురేష్, దాసరి శ్రీనివాస్, జీవీకే రామారావు, డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణరావు, కోటిపల్లి వెంకటేశ్వరరావు, సిరికి నీడి రాజ్యలక్ష్మి తదితరులు మాట్లాడుతూ నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో పిల్లలకు ఆటపాటలతో పాటు ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేస్తామన్నారు. ఇటీవల కాపు కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మాజీ మంత్రి కోతపల్లి సుబ్బారాయుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు సన్మాన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కావలి నాని, మల్లెపూడి చిన్నబాబు, అడబాల అయ్యప్ప నాయుడు, గుగ్గరపు మురళి తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ నలుమూల నుంచి విచ్చేసిన కాపు సోదర సోదరిమణులందరికీ, ముఖ్యంగా పెద్దలు జీవికే రామారావు గారు, మనం గత 15 సంవత్సరాలు నిరాటంకంగా నియోజకవర్గ స్థాయిలో పెద్ద ఎత్తున కార్తీక వన సమారాధన చేసుకుంటూ ఉన్నాం. ఇది 16వ సంవత్సరం. 1-2 సందర్భాల్లో ఇక్కడ కళ్యాణ మండపం దగ్గర చేసుకున్నా, ఎక్కువ సమయం మనం కొండబిడ్డి వారి తోట సీతారాంపురం లేస్ పార్క్ పక్కన రుసుంబద పంచాయతీలో చేసుకోవటం, అక్కడికి మన సంఘీయులు సోదర సోదరిమణులు మరి కుటుంబాలతోటి సకుటుంబంగా పిల్లలతోటి బంధువులతోటి రావటం జరుగుతుంది. ఒక పండగ వాతావరణం అక్కడ నెలకొంటుంది. ఈ సంవత్సరం ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 1వ తారీఖున మనం ఎప్పుడూ నిర్వహించిన కొండవీటి వారి తోటలోనే కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరి ఈ కార్యక్రమానికి నియోజకవర్గ నలుమూల నుంచి కోపు కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనం కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో జనరల్గా జరిగే కార్యక్రమాలతో పాటుగా నూతనంగా మన కాపు కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన నియమితులైన కొత్తపల్లి సుబ్బారాయుడు గారికి ఘన సత్కారం ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కళ్యాణ మండపం ఆధునీకరణకి తన వంతు సాయంగా విశేష కృషి చేసిన కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు గారికి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమంలో ఉదయం 9 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉసిరి చెట్టు దగ్గర కార్తీక దామోదర పూజతోటి కార్యక్రమం స్టార్ట్ అవుతూ అక్కడే మరి కోలాట కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి మహిళలు, యువతులు, చిన్నారులతోటి ఆ కోలాట కార్యక్రమం ఆధ్యాత్మికంగా మరి అన్ని కుటుంబాలు వచ్చి అక్కడ పూజ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కార్తీక వన సమారాధన తెలగా కాపు సకుటుంబ కార్తీక వన సమారాధన డిసెంబర్ 1వ తారీఖున జరపాలని కాపు సోదరులందరూ కూడా నిర్ణయించారు. మరి కార్తీక మాసం అంటే చక్కటి సమశీతల వాతావరణం ఉండేటటువంటి కార్తీక మాసం. కార్తీక మాసంలో ఈ వన సమారాధన జరుపుకోవటం అనేది సాంప్రదాయంగా వస్తున్నటువంటి విషయం. ఆ సాంప్రదాయబద్ధంగా ప్రతి సంవత్సరం కూడా కాపు వన సమారాధన కూడా జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మరి అదేవిధంగా కాపు వన సమారాధన జరుపుకుంటాం. దీనికి ముఖ్యంగా గ్రామాల అన్ని అంటే నర్సాపురం నియోజకవర్గంలో వాస్తవం చెప్పాలంటే కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సమీకరించి అందరూ కూడా కొంత సమయం సంతోషంగా, ఆనందంగా ఒకే కుటుంబ సభ్యుల్లాగా కొంత సమయం గడపడానికి ఈ వన సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది. దీనిని మరి సీతారాంపురంలో కొండవీటి వారి తోటలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆ రోజు మనకి కొత్తపల్లి సుబ్బారాయుడు గారు ఆయన మనకి మన ప్రాంతంలో గొప్ప నాయకులు. వారు ఈ మధ్యకాలంలో కాపు కార్పొరేషన్ చైర్మన్ అవటం వల్ల వారికి సన్మానం చేయటం, అదేవిధంగా కొవ్వలి యతిరాజా రామ్మోహన్ నాయుడు గారు తెలంగాణ కళ్యాణ మండపానికి దాదాపు 1,50 లక్షలు ఆధునీకరణ చేశారు. వారిద్దరు కూడా సన్మానం చేయడం జరుగుతుంది. కాపు సోదర సోదరీమణులకు అలాగే ప్రెస్ వారికి, వేదిక పెద్దలకు అందరికీ నా నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, గత 15 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఈ కాపు సమారాధన, సకుటుంబ సమారాధన, కార్తీక సమారాధన జరుపుకుంటున్నాం. ఇది దేనికి చిహ్నం అంటే మన ఐక్యతకి, స్నేహభావానికి,
సౌభద్రతకి మిక్కిలి దోహదపరుస్తుందని అయితే నేను భావిస్తున్నాను. మరి ఈ రోజున మన నర్సాపురం నియోజకవర్గం తరపున తెలగ కాపు సకుటుంబ కార్తీక వన సమారాధనకు మీ అందరం కూడా నియోజకవర్గం తరపున అందరినీ కూడా సకుటుంబ సపరివార సమేతంగా ఆహ్వానిస్తున్నాం మేము ఈ కార్యక్రమానికి. 1వ తారీఖున డిసెంబర్ 1న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో మహిళలందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ పిల్లలతో సహా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి సంవత్సరం ఉన్నట్టే మహిళలందరికీ కూడా మరి హౌసీ కానీ రకరకాల గేమ్స్, ఇన్నోవేటివ్ గేమ్స్, అంటే మామూలుగా ఆడే గేమ్స్ కాదు, ఇన్నోవేటివ్ గేమ్స్ ఉంటాయి. అదేవిధంగా లక్కీ డిప్ ఉంటుంది. అదేవిధంగా లేడీస్కి ఏమైనా ఫ్యాషన్ ప్యారెడ్ కానీ అట్లాంటి డ్యాన్స్ ప్రోగ్రామ్స్. ఎందుకంటే కాపు మహిళలందరూ అంతకుముందు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఏ రోజున మనం నరసాపురం నియోజకవర్గంలో కాపు వన సమారాధన పెట్టామో ఆ రోజు నుంచి మహిళలందరూ ఎప్పుడెప్పుడు వస్తుందా, మన వన సమారాధన ఎప్పుడు వస్తుంది మేడం అని చెప్పి చాలా మంది అడగటం జరుగుతూ ఉంది. అందరూ కూడా ఈ రోజున బయటకు వస్తున్నారు, వాళ్ళ స్కిల్స్ బయట చూపిస్తున్నారు. కాబట్టి ఈ 1వ తారీఖున